ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఏపీ క్యాంప్ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. సీఎం జగన్ను కలిసేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా పోలీసులు కేఏ పాల్ను క్యాంప్ ఆఫీసులోకి అనుమతించలేదు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయం వద్ద కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై సీఎం జగన్తో చర్చించి ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చా అన్నారు. సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తా అని అన్నారు. దైవజనుణ్ణి, దేవుని దూతను, ప్రపంచ శాంతి దూతను ఎవరు ఆపలేరు. 155 దేశాల ప్రెసిడెంట్లు ఎయిర్పోర్ట్కి వచ్చి కలిశారు, నా సమిట్లకు వచ్చి కలిశారు. ఈరోజు 14 మంది ముఖ్యమంత్రులు 29 మందిలో నన్ను కలుస్తున్నారు. స్టాలిన్ ఏంటి, కేజ్రీవాల్ ఏంటి, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, శరద్ పవార్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. నన్ను కలవని వారు ఎవరు లేరు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగా కలిశారో, సో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారనే ఆశతోనే ఒకరిచ్చిన సలహా మీదకు నేను వచ్చాను. కలుస్తారా లేదో తెలిసిపోద్ది కదా, వస్తుందనే నేను ఆశిస్తాను. ఎప్పుడూను నన్ను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించినట్టే. వారు బిజీగా ఉన్నారనుకోండి, ఇదిగోండి సాయంత్రం 5కి రండి, 6కి రండి, 9కి రండి అంటారు. ఆయనైతే ఊర్లో ఉన్నారు, క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. ఇప్పుడే కొంతమందిని బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇతరులు కలిశారు. వారు ఉన్నారనే ఇన్ఫర్మేషన్తోనే విజయసాయి రెడ్డి గారికి చెప్పి నేను వచ్చాను. అది మనం ఎందుకు అనడం, ఆయనకు కలవడం ఇష్టం లేదని. ఆయనకు కలవడం ఇష్టం లేదని ఆయన్నే అనమనండి. కలవడం ఇష్టం ఉందనే నేను అనుకుంటున్నాను. చూద్దాం, దానికే ఉంది. నువ్వు దీవించిన వాళ్ళు నేను దీవిస్తానన్నాడు ప్రభు, నువ్వు శపించిన వాళ్ళు నేను శపిస్తానన్నాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలవలేదు, నేను శపించాను. హాస్పిటల్ ఉన్నప్పుడు కలిశారు కదా, మీరు ఇప్పుడే ఇవన్నీ అడిగితే ఎలాగా హైపోథెటికల్గా. నేను వచ్చాను, ఆయన ఒక ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు, ఆయనకి ఇన్ఫర్మేషన్, ఆయన ఏ మీటింగ్లో ఉన్నారో, ఈ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో. నేను ఈరోజు అంతా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కలపపోతే సాయంత్రం, ఈరోజు కలలేదు రేపు కలలేదు అనుకోండి, అప్పుడు ఒక కంక్లూజన్కి నేను వస్తాను. చెప్పకుండా సీఎం గారిని దీవించాలని, కలిసి పని చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వచ్చాను. దాదాపు 7 నుంచి 10 రోజులు నరకం అనుభవించాను. డిసెంబర్ 25ని పాయిజన్ ఇచ్చారు. అసలు 10 రోజులు అయితే బయటికి రాని పరిస్థితి, అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్. డాక్టర్ పైడి రాంబాబు గారు, మా మెడికల్ టీం చాలా విశాఖపట్నంలో అన్ని చెకప్లు చేసి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రార్థనలు జరిగాయి, దేవుడు నన్ను కాపాడాడు, మరోసారి ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు సీఎంతో కలిస్తే సీఎంతో పాటు కలిసి పనిచేయడానికి రెడీ సార్? వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేయడానికి కలిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అది డిస్కషన్ ఉంది. అది ఎలక్షన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేశాను కదా, అన్ని విడతల్లో పెట్టినట్టు మా ఎలక్షన్ కూడా మేలోనే 5th 7th విడతలోనే పెట్టమన్నాం. ఎందుకంటే ఎలక్షన్ అయిన 40 రోజులు ఈవీఎంలను ఎవడు కాపాడుకోలేడు. అందులో మార్చిలో ఎలక్షన్ పెడతానంటున్నారు. అది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ మార్చి ఏప్రిల్లో. అవన్నీ అయిన తర్వాత పెట్టడం మంచిది. అందులో కరోనా ఎక్కువ వస్తుంది మన రాష్ట్రంలో. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.